So shall we turn our Bibles to the theme verse? మన బైబిళ్లను మన అంశం వైపుగా తీద్దాము And read verse 24 together. 1 Corinthians chapter 9 and verse 24. Let's read together, please. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 9 verse 24. Let's read together. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము అందరము కలిసి చదువుకుందాం. Do you not know that those who run in the race all run, but one receives the prize? Run in such a way that you may obtain it. పరుగెత్తుడి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Lord, we thank you for this time that you've given us around thy precious word. కృపగల ప్రభువా, వాక్యము చుట్టూ మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన సమయం బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Lord, we thank you for the second day of this youth camp. ప్రభువా, యూత్ క్యాంప్ యొక్క రెండవ దినమును బట్టి మీకు వందనములు. We believe that thou art present here. ప్రభువా, మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముచున్నాం. Lord, thou art the one who loves youngsters. మీరు యవనస్తులను ప్రేమించే దేవుడవై ఉన్నారు. And we know that you want to feed them with thy precious word. మీ ప్రశస్తమైన వాక్యము చేత వారిని పోషించాలని ఆశిస్తున్నారని మాకు తెలుసు. We firmly believe that you, Lord, want to even save those who are unsaved. ప్రభువా, ఎవరైతే రక్షణ లేని వారుగా ఉన్నారో వారిని రక్షించాలని మీరు కోరుకుంటున్నారని మేము ఎరుగుదుము. And you want to restore the backslidden. వెనుక జారిపోయిన వారిని తిరిగి సమకూర్చాలని కోరుతున్నారు. Therefore have mercy upon each one of us. అంచేత ప్రభువా, మాలో ప్రతి ఒక్కరిని మీరు కరుణిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. Lord, have mercy upon us who stand before thy children. ప్రభువా, మీ పిల్లలు ఎదుట నిలబడుతున్నట్టు మమ్మల్ని కూడా కరుణించండి. Hide us behind the cross. మీ శిలువ చాటున మరుగు చేయండి. And use us only as your channels. మీ యొక్క మాధ్యమం వలె మమ్మల్ని వాడుకుంటారమని ప్రార్థిస్తున్నాం. Lord, speak so that every young person here may be profited. ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడు కూడా లాభము పొందినట్లుగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. There may not be even one person who may go away empty. ఒక్క వ్యక్తి కూడా ఖాళీగా వెళ్లకుండా సహాయం చేయండి. Thou knowest their spiritual condition. వారి యొక్క ఆత్మీయ స్థితిని మీరు ఎరుగుదురు. Thou knowest who are unsaved as so far. ఇంతవరకు ఎవరైతే రక్షణ లేని వారుగా ఉన్నారో వారిని మీరు ఎరుగుదురు. And you also know who are backslidden. ఎవరైతే వెనుక జారిపోయినారో వారిని మీరు ఎరుగుదురు. You know who are living in secret sins. ఎవరైతే రహస్య పాపములలో జీవిస్తున్నారో వారిని మీరు ఎరుగుదురు. Lord, have mercy upon each one of them. ప్రభువా, వారిలో ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి. It's thy perfect will that they must obtain the prize that you have kept for them. మీ యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారముగా మీరు వారి కొరకై ఉంచిన బహుమానమును వారు పరిగెత్తి పొందినట్లుగా సహాయం చేయండి. We firmly believe that it's through thy precious word and thy blessed Holy Spirit that you can reach out to them and fulfill their need. మీ ప్రశస్తమైన వాక్యం అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వారిని చేరుకొని వారి యొక్క అవసరత తీరుస్తాడని మేము దృఢంగా నమ్ముచున్నాం. Have mercy upon us and speak to us in such a way that we may be washed by the water of thy word. ప్రభువా, మమ్మల్ని కరుణించి సంపూర్ణంగా మీ యొక్క వాక్యమనే ఉదక స్నానము చేత మమ్మల్ని కడుగుమని ప్రార్థిస్తున్నాం. Only the words that you speak can minister spirit and life. మీరు మాట్లాడే మాటలు మాత్రమే మాకు ఆత్మయు జీవమునై ఉన్నవి. Therefore have mercy upon us. అంచేత మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం. Grant us utterance both to give thy word and to translate according to your promise in Matthew 10 and verse 20. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా వాక్యం అందించుటలోను తర్జుమాలోను మీ యొక్క కృపను మాకు ప్రసాదించండి. Thank you for hearing our prayer. మా ప్రార్థన ఆలకించినందుకు వందనములు. Thank you for that will eventually answer our prayer as we pray this prayer with thanksgiving, praise, worship and adoration of hearts in the precious name of our Lord and Savior Jesus Christ. మా హృదయములు కృతజ్ఞత స్తుతి ఆరాధనతో నిండుకున్న వారమై కృతజ్ఞతాపూర్వకంగా మీకు ప్రార్థిస్తూ ఉంటుండగా మా ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తారని నమ్ముచు యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. So yesterday evening we've been seeing the importance of running. పరిగెత్తుటలో ఉండే ప్రాముఖ్యత ఏంటో మనం చూస్తూ వచ్చాం. So when a person runs, it means he's running for a purpose. ఒక వ్యక్తి పరిగెడుతున్నాడంటే ఒక ఉద్దేశంతో పరిగెడుతున్నాడు. Or there's some emergency or an urgency. లేదా ఒక అత్యవసరత కానీ లేదా అటువంటిది ఏదైనా ఉండి ఉండొచ్చు. And a person runs towards a destination. ఒక వ్యక్తి తన లక్ష్యము వైపుగా గురి వైపుగా పరిగెత్తాడు. So we are all running for a destination, even to obtain the prize in the Lord Jesus Christ. అంచేత ప్రభువైన యేసుక్రీస్తు వారినందు మనమందరము కూడా బహుమానం పొందినట్లుగా పరిగెడుతున్నాం. And when you obtain the prize, you know that you have run for victory. అంతేకాకుండా బహుమానం మనం పొందుకున్నప్పుడు ఆ యొక్క విజయం కొరకై మనం పరిగెడుతున్నామని మనం ఎరుగుదాం. And running
And progress is a mark of actually running. When you run, you are progressing. You're also going in the front. అంతేకాకుండా పరిగెడుతున్నామనే దానికి సూచన ఏంటంటే మనము ముందుకు వెళ్ళే వారంగా పురోగతి చెందే వారంగా ఉంటాం. And then we saw the importance of running to be holy. ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండుట కొరకై పరిగెత్తుట అనే అంశాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. If you want to obtain the prize that God has kept for you, దేవుడు నీ కొరకై ఉంచిన బహుమానమును నీవు పొందాలంటే, if you want your life to be purposeful, నీ జీవితము ఉద్దేశముతో కూడినదై ఉండాలి. if you want to reach the destiny that God has kept for you, దేవుడు నీ కొరకై ఉంచిన గమ్యస్థానాన్ని నీవు చేరుకోవాలంటే, then you have to run holy. అప్పుడు పరిశుద్ధుడిగా ఉండునట్లుగా నీవు పరిగెత్తాలి. You have to run like Joseph who ran to be holy. యోసేపు పరిశుద్ధుడిగా ఉండునట్లుగా పరిగెత్తిన రీతిగా పరిగెత్తాలి. Of course there are different ways of running, పరిగెత్తుటలో వేరు వేరు రకాలున్నాయి. but primarily we need to run holy. అయితే ప్రాథమికంగా మనము పరిశుద్ధులుగా ఉండునట్లుగా పరిగెత్తాలి. Then you have to run to honor God like Abraham. ఆ తర్వాత అబ్రహాము వలె ఘనపరచుట కొరకై పరిగెత్తాలి. And we see there are various things of running. ఇలాగ పరిగెత్తుటలో ఆయా రకాలను మనం చూస్తూ వచ్చాము. You can run like David who ran to be heroic for God. దేవుని కొరకై ధీరోదాత్తుడుగా ఉండుట కొరకై పరిగెత్తినటువంటి దావీదును మనం చూస్తాం. And then you can run to be helpful like Mary Magdalene. She ran to help these disciples who were greatly discouraged. ఆ తర్వాత ఎంతో నిరుత్సాహంలో ఉన్న శిష్యులను ఉద్దేశించి వారికి సహాయపడుట కొరకై పరిగెత్తిన మగ్దలేనే మరియను మనం చూస్తాం. Then you can run harmoniously also. ఆ తర్వాత మనం సమాంతరంగా కలిసి కూడా పరిగెత్తవచ్చు. Just like Peter and John ran harmoniously, they ran with peacefully. పేతురు యోహానులు సమాధానముతో సమాంతరముగా పరిగెత్తిన రీతిగా. And then you can run for the high calling of God. ఆ తర్వాత దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు కొరకై పరిగెత్తుట. And finally you can run even to harm yourself. చిట్ట చివరకు మనకు మనమే హాని చేసుకునే దానికి కూడా పరిగెత్తే వారంగా ఉంటాం. So God willing, we would be seeing these different types of running, but we will also speak about how to obtain the prize. కాబట్టి దేవుని చిత్తమైతే ఆయా రకాలైన పరుగులను మనం చూస్తూ బహుమానం పొందినట్లుగా ఎలాగూ పరిగెత్తాలో మనం చూస్తాం. We are not even able to cover the entire thing. At least remember these headings. మనం ఈ యొక్క విషయాలన్నీ ఒకవేళ పూర్తి చేయలేకపోవచ్చు, కనీసం ఈ ముఖ్యాంశాలను మాత్రం గుర్తుంచుకోండి. Primarily you must run like Joseph to be holy. ప్రాథమికంగా పరిశుద్ధత కొరకై యోసేపు వలె మనం పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం. So yesterday we saw how he ran to be holy. నిన్నటి దినం మనం చూస్తూ వచ్చాము తాను ఎలా పరిశుద్ధుడిగా ఉండుట కొరకై పరిగెత్తాడు. We know about this incident, how he ran away from Potiphar's house. ఆ సంఘటన మనకు తెలుసు కదా, పోతిఫరు ఇంటి నుండి తాను ఎలాగూ పరిగెత్తాడు అనే సంగతి. So you see that in Genesis chapter 39 verse 12 and verse 13. ఆదికాండం 39వ అధ్యాయము 12-13 వచనాల్లో మనకు ఆ విషయం ఉంది. She caught him by his garment, saying, "Lie with me," but he left his garment in her hand and fled and ran outside. And so it was when she saw that he had left his garment in her hand and fled outside. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు. So here is a young man who's running outside. ఇక్కడ ఒక యవనస్తున్నాడు, తాను బయటికి పరిగెడుతున్నాడు. Running to maintain his chastity, running to keep holy before God. తన యొక్క పవిత్రతను దేవుని ఎదుట తన పరిశుద్ధతను కాపాడుకొనుటకై పరిగెడుతున్నాడు. So we are all often tempted. మనమందరం కూడా తరచుగా అలాగ పరిగెడుతుంటాం. And through Joseph we can learn a wonderful lesson. యోసేపు ద్వారా మనం అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోగలం. By how to face temptations. ఎలా శోధనలు ఎదుర్కోవాలి. The best way to face temptations is run away from temptations. శోధనలను ఎదుర్కోవడానికి అత్యుత్తమమైన పద్ధతి ఏంటంటే దాని నుండి పారిపోవుట. So look at this young woman. చూడండి ఈ యవన స్త్రీని. She is newly married to this Potiphar. తాను పోతిఫరుకు బహుశా కొత్తగా వివాహం చేయబడినదేమో. Suddenly she has liking to this man, young man. అకస్మాత్తుగా ఈ యవనస్తుని ఆకర్షించబడతా ఉంది. Joseph seems to be a very handsome boy. ఆ యవనస్తుడేమో అత్యంత సుందరుడై ఉన్నాడు. And a very strong young lad. చాలా బలమైన యవనస్తుడిగా ఉన్నాడు. And she falls in love with him. అతనితో ప్రేమలో పడతా ఉంది. And she wants to somehow attain him. ఏదోలాగున అతన్ని పొందుకోవాలని ప్రయత్నిస్తా ఉంది. And what happens? ఏం జరుగుతా ఉంది? She plans out everything very meticulously. ప్రతిదీ కూడా సరిగ్గా సూక్ష్మంగా ప్రణాళిక చేసింది. And there was a day when she planned out so well. ఆ తర్వాత ఒక దినం వచ్చింది. సమస్తమును husband has gone to work. వారంతా కూడా పని కొరకై బయటికి వెళ్ళిన తర్వాత he sends out the servants inside the house, also outside for field work. తన దాసులను ఇంట్లో ఉన్న వారందరినీ కూడా బయట పొలంలోనికి పనికి పంపించేసింది. She creates an environment where everything is in secret. ఎటువంటి వాతావరణం సృష్టించిందంటే సమస్తము రహస్యముగా ఉండినట్లు ఏర్పాటు చేసింది. She had been enticing him, she had been tempting him often and again.
తరచుగా మరలా అతన్ని లాలిస్తూ శోధిస్తూ వచ్చింది. He was not yielding. అయితే తను లోబడట్లేదు. So now she has made a decision. ఇప్పుడు ఒక తీర్మానం చేసింది. She's going to entice him in the secret. రహస్యముగా అతన్ని మోహించాలనుకున్నది. So she made an environment like that. కాబట్టి అటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. So Satan will even try to make you publicly sin. సాతానుడు కూడా మనము బహిరంగంగా పాపము చేయాలనుకున్నప్పుడు, But in case you don't fall for the temptation, ఆ శోధనకు ఒకవేళ పడకపోతే, he is very well known to make you secretly sin. వాడికి బాగా తెలిసి ఏంటంటే రహస్యముగా పాపము చేయనట్లుగా వాడు చేస్తాడు. Normally we are much aware about the public sins. సాధారణంగా బహిరంగ పాపములను గురించి మనము చాలా తెలిసిన వారంగా ఉంటాం. And we are very careful about committing public sins. బహిరంగ పాపములు చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. Because we are Christians by birth, or somehow we have become Christians. ఎందుకంటే మనము పుట్టుకతోనే కొంతమంది క్రైస్తవులమై ఉండవచ్చు. And we have often heard the message on sin. తరచుగా పాపం విషయమై వర్తమానాలు వింటూ ఉంటాము. We know that we cannot publicly sin. మనము బహిరంగంగా పాపము చేయలేమని మనకు తెలుసు. But we are very clever. అయితే మనం చాలా తెలివైన వారం. We know that we can secretly sin. మనకు తెలిసి ఏంటంటే మనం రహస్యముగా పాపం చేయవచ్చు. So this cleverness is given to us by Satan. ఈ తెలివి మనకు సాతాను ద్వారా ఇవ్వబడినది. He is a very clever person. వాడెంతో తెలివైనవాడు. And he knows how to make you sin very secretly. ఎంతో రహస్యంగా ఎలాగూ నీతో పాపం చేయించాలో వాడికి తెలుసు. He'll make you forget that God is watching. దేవుడు చూస్తున్నాడనే సంగతిని మర్చిపోనట్లుగా వాడు చేస్తాడు. God is seeing. దేవుడు చూస్తున్నాడు. God is hearing. దేవుడు వింటున్నాడు. And God knows everything. He will make you forget about it. దేవునికి సమస్తమును తెలుసు, అయినప్పటికీ కూడా అదంతా మర్చిపో అని చెప్తాడు. And even this woman also thought like that. చూడండి, ఈ స్త్రీ కూడా అలాగే ఆలోచించింది. My husband is not here. నా భర్త ఇక్కడ లేడు. The servants are not seeing. దాసులు లేరు. Therefore I can easily sin with this young man. కాబట్టి నేను అతి సులువుగా ఈ యవనస్తునితో పాపం చేయవచ్చు. But Joseph was so well trained with the consciousness of God's presence. అయితే యోసేపు మాత్రము దేవుని యొక్క సన్నిధిని గురించి ఎంతో అవగాహన కలిగిన వాడుగా ఉన్నాడు. He knew that God was there. దేవుడు ఉన్నాడనే సంగతి తాను ఎరిగి ఉన్నాడు. God knew everything, even his thoughts. దేవుడు సమస్తమును ఎరిగిన వాడు. మన యొక్క తలంపులు కూడా, Even if you would sin with his thoughts, తలంపులలో కూడా పాపం చేసేది ఆయన ఎరిగి ఉంటాడు. See, normally where we are careless is in our mind. సాధారణంగా మన మనస్సు విషయంలోనే నిర్లక్ష్యంగా ఉంటాం కదా. All our thoughts are inside the skull. మన ఆలోచనలన్నీ కూడా మన తలలో, మన పుర్రెలో ఉంటవి. It seems it's a soundproof skull. అది ఎట్లాంటి పుర్రె అంటే శబ్దం బయటికి రాకుండా ఉండేటువంటి So పుర్రె. all your thoughts, they are so silently you can keep on thinking on inside the skull. కాబట్టి ఆ యొక్క తల లోపల బుర్రలో అలాగ రహస్య పాపముల గురించి ఆలోచిస్తూ ఉంటాం. Suppose God created you with some speakers on your head. ఒకవేళ దేవుడు మన తల మీద స్పీకర్స్ ఉంటున్నట్లుగా మనల్ని సృష్టించి ఉంటే, And every time you think some thought, ప్రతిసారి కూడా మనం ఏదైనా ఆలోచించినప్పుడు it is sounding out just like it sounds out from this mic. అది ఆ మైక్ లో నుండి వినపడిన రీతిగా ఆ స్పీకర్లలో నుండి వినపడతా ఉందనుకోండి. Loudly it sounds out. అదంతా బయటికి వినపడతా ఉంది. How difficult it will be for us to live. అప్పుడు జీవించడం ఎలా కష్టతరం అవుతుంది కదా. Think about it. ఒకసారి ఆలోచించండి. You go and sit near your next friend, the boy next to you. ఒక యవనస్తుడు లేదా మీ స్నేహితుని పక్కన మీరు కూర్చున్నారనుకోండి. Has been keeping on beating you. వాడు తిరిగి మిమ్మల్ని కొడుతూ ఉన్నాడు. There'll be a day when I will try to punch your nose. ఒక దినం వస్తుంది నేను నీ ముక్కు పగలగొడతలే అనుకున్నారనుకోండి. You're just thinking like that. అది మీరు అలాగ అనుకుంటూ ఉన్నారంతే. And he's hearing that. అది తాను వింటున్నాడు. Who said? ఎవరన్నారు? Who said you can punch my nose? నీవు నా ముక్కు పగలగొడతావని ఎవరన్నారు? You get scared now. కాబట్టి భయం వేస్తుంది కదా. Isn't it? కదా. And when you go to the school or college or wherever it is, అనుకుందాం ఒక పాఠశాల కానీ కాలేజీకి కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి. your lecturer, she scolds you. లెక్చరర్ ఒకవేళ మిమ్మల్ని తిట్టాడు అనుకోండి. What a terrible woman she is. అబ్బా ఎంత దుష్టురాలిమే, She's scolding me నన్ను తిడుతుంది in front of all these youngsters, ఈ యవనస్తులు అందరి ముందట, in front of all my classmates. నా యొక్క తరగతి విద్యార్థులందరి ముందు. The time will come when I'll take care of her. ఒక సమయం వస్తుంది నేను చూసుకుంటాలే. You just think about it. అలాగా అనుకున్నాం అనుకోండి. It's only thoughts. ఆ ఆలోచనలు. But it is sounding off in the classroom. అయితే క్లాస్ రూమ్ గదిలో అవి బయటికి వినపడుతున్నాయి అనుకోండి. How difficult it would be. అది ఎంత కష్టంగా ఉంటది. And the lecturer hears that. లెక్చరర్ అది విన్నారనుకోండి. He said, who's going to take care of me? నన్ను గురించి ఎవరు చూసుకుంటారు? Who's that? ఎవరది?
It's going to be very difficult. అది చాలా కష్టం అవుతుంది. And when we come to the house of God, అనుకుందాం దేవుని మందిరంలోకి we have various thoughts about each other. ఒకరిని గురించి ఒకరికి వేరు తలంపులు ఉంటాయి. And sounds will sound off immediately. Thoughts will sound up immediately. మన ఆలోచనలన్నీ బయటికి వినపడతా ఉన్నాయి అనుకోండి. It's going to be very difficult. అది ఎంతో కష్టతరంగా ఉంటుంది. God in His mercy has given us a soundproof helmet. దేవుడు తన కనికరము చొప్పున మనకు సౌండ్ ప్రూఫ్ హెల్మెట్ లాంటి తల ఇచ్చాడు. A skull. అది మన తల బుర్ర. Understand? So He has given you the responsibility of thinking holy and thinking neatly. కాబట్టి పరిశుద్ధమైన విధానములో సరిగ్గా ఆలోచించాలనేటువంటి వివేచన మనకు దయచేశాడు. Suppose you had a sound system like that. ఒకవేళ అలాగ సౌండ్ సిస్టమ్ ఉన్నట్లయితే you will be seeking for a helmet. మనము హెల్మెట్ కొరకు వెతుక్కోవాల్సి వస్తుంది. Soundproof helmet. సౌండ్ ప్రూఫ్ హెల్మెట్. And everyone will be sitting here with a soundproof helmet. అందరూ కూడా శబ్దం బయటికి రాకుండా ఉండే హెల్మెట్ ని ధరించుకొని ఉండాల్సి వస్తుంది. Inside the school, outside the college. స్కూల్లో గాని కళాశాల బయట గాని. Even among husband and wives. భార్య భర్తల మధ్యలో కూడా. Especially between mother-in-law and sister-in-laws, they will be having helmets. ప్రత్యేకంగా అత్తలు కోడళ్ళు వదినలు మరదలు వీళ్ళ మధ్య కూడా. So it will be a very very difficult time. ఇది ఎంతో కష్టతరంగా ఉంటుంది. Of course, helmet people they can do a lot of business. ఏది ఏమైనా కూడా ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఎంతో దూరం వినపడుతూ ఉంటుంది. It will be the most prosperous industry. అది ఆ యొక్క ఇండస్ట్రీ అనేది చాలా వృద్ధి చెందేదిగా ఉంది. Helmets will sell like hot cakes. హెల్మెట్లు ఒక హాట్ కేక్ లాగా అమ్ముడవుతున్నాయి కదా. But often we forget one thing. తరచుగా ఒక సంగతి మనం మర్చిపోతుంటాం. That what we think here on earth is loud enough in heaven. మనం ఇక్కడ ఏదైతే ఆలోచిస్తున్నామో పరలోకంలో అది చాలా బిగ్గరగా వినపడుతున్నాయి. Well, it is very clearly heard by God. చాలా స్పష్టంగా దేవునికి వినపడతా ఉన్నాయి. And not only heard, it's also recorded by God. అది వినపడడం మాత్రమే కాదు, అవన్నీ కూడా రికార్డ్ చేయబడతా ఉన్నాయి. And what do we see in Romans chapter 2? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? See in Romans chapter 2. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 please. 16వ వచనం దయచేసి చూడండి. Romans 2 and verse 16. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. Shall we read together please? అందరం కలిసి చదువుకుందామండి. In the day when God will judge the secrets of men by Jesus Christ according to my gospel. You can post to be a very nice person outwardly. చూడండి ఇక్కడ చూస్తే బాహ్య సంబంధంగా ఎంతో చక్కటి వ్యక్తి వలె కూర్చొని ఉన్నాం. And people can judge you out of your outward appearance. ప్రజలు నీ బాహ్యమైన కనబడే విధానాన్ని బట్టే నీకు తీర్పు తీరుస్తారు. They can say what a good nice girl she is. వారు అంటారు ఎంత చక్కటి అమ్మాయి ఈ అమ్మాయి. What a nice boy. ఎంత చక్కటి అబ్బాయి. Even your parents may think like that. తల్లిదండ్రులు కూడా అలాగ అనుకోవచ్చు. Your teachers think like that. మీ టీచర్లు కూడా అలాగ అనుకోవచ్చు. But God cannot be fooled. అయితే దేవుడు వెక్కిరింపబడడు. God cannot be deceived. దేవుడు మోసపుచ్చబడడు. He is the only one who can look into the heart. ఆయన హృదయంలో చూచేవాడు. He is the only one who can read your thoughts. ఆయన నీ ఆలోచనలను చదవగలిగిన వాడు. And therefore he says that judgment time is coming. అంచేతనే ఆయన అంటున్నాడు తీర్పు సమయం వచ్చుచున్నది. When he will judge you according to the secrets of your life. ఆయన నీ జీవితంలోని రహస్యములను బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. You know the present problem you are going through. మీరు ఇప్పుడు వెళ్తున్న ప్రస్తుత సమస్య ఏంటో మీకు తెలుసా? It's because you're not very careful about your thought life. ఎందుకంటే మనం మన ఆలోచన జీవితం విషయమై జాగ్రత్తగా ఉండం. You're not very careful about your thought life, your secret life. నీ ఆలోచన జీవితము నీ రహస్య జీవితం పట్ల అంత జాగ్రత్త ఉండం. Of course you're very careful about your public life, how people will think, what people will ideas people have about you. ఏది ఏమైనా నీ బహిరంగ జీవితంలో ప్రజలు ఏమనుకుంటారు, వారు నిన్ను గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉంటారు అనేది నీకు అర్థమవుతూ ఉంటుంది. But more important is, అయితే అధిక ప్రాముఖ్యమైనది ఏంటంటే what does God think about me? దేవుడు మన గురించి ఏమి ఆలోచిస్తున్నాడు? And he thinks about me on the basis of my secret life. ఆయన నా రహస్య జీవితం ఆధారంగా ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. When you think about the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచించినప్పుడు how many years he lived on this earth? ఎన్ని సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు? Anybody can answer. ఎవరైనా జవాబు చెప్పవచ్చు. 60 years. 33 and a half years. 33.5 సంవత్సర కాలం. Those 33 and a half years, ఆ 33.5 సంవత్సర కాలం you can divide his life into two parts. ఆయన జీవితాన్ని 2 భాగాలుగా విభాగించవచ్చు. One is 30 years. ఒకటి 30 సంవత్సరాలు of private life, you could say. అది రహస్య జీవితం అని చెప్పవచ్చు. And 3 and a half years of public life. తర్వాత 3.5 సంవత్సరము బహిరంగ జీవితము. Understand? అర్థమైందా? 30 years of private life. 30 సంవత్సరాల రహస్య జీవితం. So the 30 years of private life, కాబట్టి 30 సంవత్సరాల రహస్య జీవితంలో only have a record about his babyhood. ఆయన బాల్యమును గురించిన రాయబడిన సంగతులు ఉన్నాయి. There is childhood. ఆ బాల్యం శిశువుగా ఉన్న సంగతులు. When he was about 12 years old in the temple.
12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవాలయంలో ఉన్నప్పటి సంగతులు రాయబడ్డాయి. And after that we see, after 30 years, there's a public life and ministry of his. ఆ తర్వాత మనం చూస్తాం కదా 30 సంవత్సరాల తర్వాత ఆయన యొక్క బహిరంగ పరిచర్య జీవితం. After 30 years of his private life, 30 సంవత్సరాల రహస్య జీవితం when he తర్వాత comes out of the waters of baptism, ఆయన నీటి బాప్తిస్మంలో నుండి బయటికి వచ్చినప్పుడు we see the Father giving a testimony from heaven. పరలోకంలో నుండి తండ్రి ఒక సాక్ష్యం ఇవ్వడం అనేది మనం చూస్తాం. This is my beloved son in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Why did God give that testimony? దేవుడు ఎందుకు ఆ సాక్ష్యం ఇచ్చాడు? Because the private life or the secret life of the Lord Jesus Christ was so well pleasing to the Father. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 30 సంవత్సరాల రహస్య జీవితం అనేది ప్రభువునకు ఎంతో ఆనందం కలిగించింది. There are many who have read the Bible who ask this question, how do you know that Jesus never sinned in those first 30 years? For there is no record of his life in the Bible. బైబిల్లో చాలా మంది వ్యక్తులు బైబిల్ గురించి ఇలా ప్రశ్నిస్తారు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల రహస్య జీవితంలో పాపము చేయలేదని మీరు ఎలాగ చెప్పగలరు అని అంటారు. There is no record. ఏమీ రాయబడలేదు కదా అలాగూ. Only some small record about his babyhood, and then 12 years old when he was a child, when he came to the temple. ఆయన బాల్యముల గురించి కొంత రాయబడింది. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులో దేవాలయంలో ఉన్నప్పటి సంగతులు రాయబడ్డాయి. But after that he went into his teens, and from 13 to 30 years there is no record. ఆ తర్వాత యవన ప్రాయం అనగా 13 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు ఉన్న ఆ రికార్డ్ అంతా కూడా రాయబడలేదు కదా అంటారు. It's a time when people change from childhood into the youthhood. ఆ సమయం ఏంటంటే ప్రజలు ఆ యొక్క బాల్యం నుండి యవన దశకు మారేటువంటి దశ అది. And the hormones in their body changes and makes them prone to sin. వారి యొక్క దేహంలో ఉన్నటువంటి హార్మోన్లు అవి అభివృద్ధి అయి పాపం చేయనట్టుకు ప్రలోభ పెడతాయి. So people ask the question, how do you know? అలాగే ప్రజలు అడుగుతా ఉంటారు, మీకు ఎలా తెలుసు అని. Jesus lived a holy life. యేసు ప్రభువారు పరిశుద్ధ జీవితం జీవించాడని. For this is the answer. The Father himself gave a record. దానికి ఇదే జవాబు ఏంటంటే తండ్రి తానే సాక్ష్యం ఇచ్చాడు. He himself gave a testimony from heaven. ఆయనే పరలోకంలో నుండి సాక్ష్యం ఇచ్చాడు. This is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. Of course that is the testimony about his sonship in heaven. ఏది ఏమైనా పరలోకంలో ఉన్నటువంటి ఆయన కుమారత్వమును గురించి ఇచ్చిన సాక్ష్యము. Whom I am well pleased speaks about the testimony of the Lord Jesus Christ while he lived on this earth. ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాననే మాట ఆయన 30 ఏళ్ల రహస్య జీవితంలో జీవించిన జీవిత కాలమును బట్టి చెప్పబడినది. And when you read that, అది మనం చదివినప్పుడు he says, I am well pleased. Even till this moment I am pleased with him. ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్తున్నాడు ఇక్కడ కూడా సందర్భంలో. What did the Lord do? ప్రభు ఏం చేశాడు? Did he work some miracles? ఆయన అద్భుతములు చేశాడా? Did he heal some people in those 30 years? ఆ 30 ఏళ్ల వయసులో ఎవరినైనా స్వస్థపరిచాడా? He lived a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించాడు. Holy life in the secret. పరిశుద్ధ జీవితం రహస్యంలో జీవించాడు. He lived it before the eyes of the Father. తండ్రి యొక్క కన్నుల ఎదుట జీవించాడు. It was so well pleasing. అది ఎంతో ఇష్టకరంగా ఉంటుంది. That the Father was provoked to even give a testimony about his own son. తండ్రి కూడా తన కుమారుని విషయమై సాక్ష్యం ఇచ్చేంతగా ఆనందించాడు. Very rarely you can see the Father speaking from heaven directly. చాలా తరచుగా తండ్రి పరలోకంలో నుండి మాట్లాడటం అనేది మనం చూస్తాం. But the Father was so provoked or stirred up in his own emotions to speak this testimony about his son because of the well-pleasing secret life of the Lord Jesus Christ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి రహస్య జీవితము తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించింది గనుకనే ఆయన అట్టి విధానంలో సాక్ష్యం ఇవ్వగలుగుతూ వచ్చాడు. And there are still some clever people who say, because he was the son of God, the Father in heaven gave this testimony. ఇంకొంతమంది తెలివైన వారు ఏమంటారంటే పరలోకం ముందున్న తండ్రికి ఆయన కుమారుడు గనుక అలాగే చెప్పాడులేండి అంటారు. Because his own son he gave this testimony. ఆయన సొంత కుమారుడు గనుక అలాగే సాక్ష్యం ఇచ్చాడు. That's not true. అది సరైనది కాదు. Because on the cross of Calvary, ఎందుకంటే కల్వరి సిలువలో the Bible says the Father spared not his own son. బైబిల్ చెప్తుంది కదా, తండ్రి తన ఏకైక కుమారుని లక్ష్య పెట్టలేదు. When Jesus bore all our sins, యేసు ప్రభువారు మన పాపములన్నీ భరించినప్పుడు personally he never sinned. వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. But he bore all our sins. అయితే ఆయన మన పాపములన్నీ భరించాడు. And he became sin on the cross. ఆయన సిలువలో పాపముగా చేయబడ్డాడు. Wherefore it pleased the Father to bruise him. అంచేత తండ్రి అతన్ని నలగొడుతూ వచ్చాడు. It pleased the Father to forsake him. తండ్రి అతన్ని విడనాడుటకు ఇష్టపడుతూ వచ్చాడు. The Father turned away his face from him. తండ్రి తన ముఖమును ఆయన వైపు నుండి తిప్పివేసుకుంటూ వచ్చాడు. He spared not his own son because he had become sin on our behalf. కాబట్టి మన పక్షముగా పాపంగా చేయబడ్డాడు కనుక ఆయన ముఖమును తిప్పివేసుకున్నాడు. Such is the Father. అది తండ్రి ప్రేమ. He is absolutely impartial. ఆయన ఏమాత్రము పక్షపాతి కాడు. So here we see the private life of the Lord Jesus Christ was attested by the Father, saying,
giving a testimony, this is my beloved son whom I am well pleased. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 30 ఏండ్ల రహస్య జీవితమును గురించి తండ్రి ధృవీకరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. And then we see the public life of the Lord Jesus Christ. ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ జీవితం మనం చూస్తాం. That was only for 3.5 years. అది కేవలం 3.5 సంవత్సర కాలం. And on the Mount of Transfiguration, ఆ యొక్క రూపాంతరపు కొండ మీద again the Father gives a similar testimony. మరలా తండ్రి ఇదే రకమైన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. This is my beloved son, ఈయన నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. That testimony was for his public life and ministry. ఆ సాక్ష్యము తన యొక్క బహిరంగ జీవితము పరిచర్య కొరకు. It was because the Father had been watching him intently. ఎందుకంటే తండ్రి అదే ఏకదాటిగా ఆయనను చూస్తూ వచ్చాడు. Though people had mistaken him, ప్రజలు ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారు, misunderstood him. అతన్ని అపార్థం చేసుకున్నారు. Many were accusing him. చాలా మంది ఆయన మీద నేరారోపణ చేస్తూ వచ్చారు. The Father was giving a testimony, I am well pleased with him. తండ్రి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, నేను ఈయన యందు బహుగా ఆనందిస్తున్నాను. Now going to a little bit of mathematics. ఇప్పుడు కొంత గణిత శాస్త్రం వైపుగా లెక్కలు చూస్తే, so what is the proportion between 30 and 3? 30కి 3కున్న నిష్పత్తి ఏంటి? 3:3. 10:1 or 1:10, right? 1:10. So 30 years of private life 30 సంవత్సరముల రహస్య జీవితము in proportion to 3 years of public life. ఆ యొక్క సరి సమానంగా చూస్తే 3 సంవత్సరాల రహస్య జీవితం, బహిరంగ జీవితం. 30:3 30:3 or 10:1, లేకపోతే 10:1, 10:1. 10 times God is observing your secret life more than your public life. అలాగూ ప్రభువు ఆయన యొక్క బహిరంగ జీవితం కంటే కూడా 10 అధికంగా రహస్య జీవితాన్ని చూస్తూ వచ్చాడు. 10 times more he is interested in your secret life than your public life or your ministry. కాబట్టి నీ యొక్క బహిరంగ జీవితము, నీ యొక్క పరిచర్య కంటే అధికంగా నీ రహస్య జీవితం విషయంలో 10 ఆయన శ్రద్ధ కలిగి చూస్తున్నాడు. జాగ్రత్త. That means 10 times more he is going to bless you if you are going to keep your secret life holy before him than your public life. అనగా నీ బహిరంగ జీవితము కంటే నీ రహస్య జీవితంలో నీవు పరిశుద్ధతను కాపాడుకుంటూ వస్తే ఆయన నిన్ను 10 ఆశీర్వదిస్తాడు. 10 times more you will be chastised by God if you are not keeping your secret life holy before him than your public life. నీ బహిరంగ జీవితము కంటే నీ రహస్య జీవితంలో నీవు పరిశుద్ధతను కాపాడు కొనకుండా నీవు ఉన్నట్లయితే 10 ఆయన నిన్ను శిక్షించే అవకాశం ఉంది. You know why Christians go through more suffering than even the heathen people? అన్యజనుల కంటే క్రైస్తవులు ఎందుకు అధిక శ్రమలను ఎదుర్కొంటారో తెలుసా? Because they are very careless about their thought life. ఎందుకంటే వారి ఆలోచన జీవితం విషయమై చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. Because they are very careful about their you could say their motives, inner motives. వారి యొక్క అంతరంగ ఉద్దేశముల విషయమై జాగ్రత్త కలిగి ఉంటారు. These are all secrets of life. ఇవన్నీ కూడా జీవితంలోని రహస్యాలు. But God is very concerned about it. అయితే దేవుడు దాని విషయమై ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నాడు. He doesn't care as to how much you do for him. నీవు ఆయన కొరకు ఎంత చేస్తావు అనేది ఆయన పట్టించుకోడు. He will ask you one question. ఒకటే ప్రశ్న అడుగుతాడు. Why did you do it for me? ఎందుకు నా కొరకు ఇది చేసావు? Why did you do it for me? నువ్వు ఇది నా కొరకు ఎందుకు చేసావు? That is, you have to speak about your inner motive then. అది అప్పుడు నీ అంతరంగ ఉద్దేశముల గురించి నీవు మాట్లాడాల్సి వస్తుంది. Why you did it for him? నువ్వు ఎందుకు అది ఆయన కొరకు చేసావు? So he is not carried away by people who look at the outward thing and the mass of the many things that you do for the Lord. He is not carried away by all these things. బాహ్య సంబంధమైన సంగతులు, అలాగే ప్రభు కొరకై నువ్వు చేసే వ్యక్తుల కొరకై చేసే విషయాలన్నీ కూడా ఆయన పట్టించుకోడు. See the life of the Lord Jesus Christ. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము. In the beginning, initially when he began his ministry, ఆరంభంలో తన పరిచర్య ఆరంభిస్తున్న సమయంలో he had multitudes following him. జన సమూహంలో ఆయనను వెంబడిస్తూ వచ్చారు. But very soon, అతి త్వరలో, towards the end of his life, ఆయన జీవితం ముగింపుకు వచ్చేసరికి only 11 people faithful to him. కేవలము నమ్మకంగా వెంబడించిన 11 మంది మాత్రమే మిగిలారు. So very big, good, very attractive start at the beginning. ఆరంభంలో ఎంతో ఆకర్షణీయమైన విధానంలో ఆరంభం ఉండింది. Appreciable by men. మనుషుల చేత మెప్పు పొందదగినదిగా ఉండింది. Very big beginning. ఎంతో గొప్ప ఆరంభం. Multitudes began to follow him. జన సమూహములు ఆయనను వెంబడిస్తూ వచ్చారు. But over the time, అయితే కాలం గడిచే కొలది, towards the end of his life, ఆయన జీవితం ముగింపుకు వచ్చేసరికి only 11 people. కేవలం 11 మందే. He had trained 11 people to be faithful to God. ఈ 11 మంది దేవుని కొరకై నమ్మకంగా ఉండినట్లుగా శిక్షణ పొందారు. So God said, but still the Lord said,
This is my beloved son in whom I well please. అందుకే దేవుడు అన్నాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Because it's the inner motive that God is more concerned. అనగా దేవుడు అంతరంగ ఉద్దేశముల విషయమై అధిక పట్టింపు కలిగి ఉన్నాడు. It's your holy life. అది నీ పరిశుద్ధ జీవితం. Your purity in the secret life. నీ రహస్య జీవితంలో నీకుండే పవిత్రత. That God is more concerned. దేవుడు ఆ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు. You see, nowadays CCTV cameras are fixed in all these signals as well as in the supermarkets. ఈ దినాల్లో మనం చూస్తే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సూపర్ మార్కెట్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి ఉంటారు కదా. That person who is addicted to stealing in the supermarket. ఎవరైతే సూపర్ మార్కెట్లో దొంగిలించే అలవాటు ఉంటుందో, there are some people who are addicted to stealing. కొందరు దొంగతనం చేసే దానికి బానిసలుగా ఉంటారు. Small objects they will steal for fun sake. తమాషాకు చిన్న వాటినే దొంగిలిస్తూ ఉంటారు. They are so addicted, they want to steal something. They have money. ఎంతగా అలవాటు పడి ఉంటారంటే వారి దగ్గర డబ్బున్నా కూడా చిన్నవి దొంగిలిస్తూ ఉంటారు. And after stealing they'll come and brag with their friends, see, I stole this one, I stole that one. దొంగిలించాక స్నేహితుల దగ్గరికి వచ్చి, చూడు నేను ఇది దొంగిలించాను, అది దొంగిలించాను అని చూపిస్తూ ఉంటారు. Now he comes to know there is a CCTV camera, many CCTV cameras fixed in the supermarket. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే సూపర్ మార్కెట్లలో అనేక సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయి. Now first time he goes with his purse in his pocket. మొట్టమొదటిసారిగా జేబులో పర్సు పెట్టుకొని వెళ్తాడు. And there he goes, he watches here, there, everywhere there's camera watching. ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కెమెరా చూస్తూ ఉంటది. Now his behavior changes. అతని యొక్క ప్రవర్తన మారిపోతుంది. The behavior has changed now. వ్యవహార శైలి మారిపోతుంది. He looks like he's acting as if he's a very honest person now. ఎంతో యథార్థవంతుని వలె నటిస్తూ ఉంటాడు. And he goes to the counter and takes the purse and pays very reluctantly the money for what he has bought. కౌంటర్ దగ్గరికి వెళ్ళి అది ఇది తీసుకున్న వాటికి ఇష్టం లేకపోయినా కూడా డబ్బులు చెల్లించి తీసుకుంటాడు. First time he's paying money for buying some object. మొదటిసారిగా ఒక వస్తువు కొనేందుకు డబ్బులు చెల్లిస్తున్నాడు. Anyway, his behavior has changed. ఏది ఏమైనా ప్రవర్తన మారిపోయింది. Because he's conscious about these cameras that are watching from above. ఎందుకంటే పైనుండి ఈ కెమెరాలు చూస్తున్నాయనే స్పృహలోనికి వచ్చాడు. And when you become conscious that God is watching you all the time, దేవుడు అన్ని వేళలా నిన్ను చూస్తున్నాడనే స్పృహలోకి నీవు వచ్చినప్పుడు your behavior changes. నీ ప్రవర్తన కూడా మారుతుంది. That's how the behavior of this young man called Joseph was absolutely different. అలాగున యోసేపు అనే యవనస్తుని యొక్క జీవితము పూర్తిగా భిన్నంగా ఉంటూ వచ్చింది. And Potiphar's wife, పోతిఫరు భార్య, she had no consciousness that God was watching. దేవుడు చూస్తున్నాడనే స్పృహ ఆమెకి ఏమాత్రం లేదు. She was only thinking about her husband and the servants. ఆమె కేవలం భర్త గురించి పనివారి గురించి మాత్రమే ఆలోచిస్తూ వచ్చింది. She thought that these men cannot see what I'm doing here. నేనేం చేస్తున్నానో ఈ మనుషులు చూడట్లేదులే అనుకున్నది. That was true. అది సత్యమే. But God was watching. అయితే దేవుడు చూస్తున్నాడు. And what did this Joseph say? ఈ యోసేపు ఏమంటున్నాడు? How can I do this great wickedness? ఈ ఘోరమైన దుష్కార్యము నేను ఎట్లు చేయదును అంటున్నాడు. As I said yesterday, నేను నిన్నటి దినం చెప్తూ వచ్చిన రీతిగా, how can I? నేను ఎలా చేస్తాను? I being a child of God. నేను దేవుని బిడ్డనై ఉండి, I being a child of God. నేను దేవుని బిడ్డను. How can I do this wicked thing? నేనెట్లో ఇంత ఘోరమైన దుష్కార్యం Have you ever చేస్తాను? asked that question in your heart? ఎన్నడైనా ఆ ప్రశ్న నీ హృదయంలో నీవు వేసుకున్నావా? You will be tempted నీవు శోధించబడతావు by your own friends. నీ యొక్క సొంత స్నేహితుల ద్వారా, In the college, in the school. కళాశాలలో, స్కూల్లో. Come join with us. రా మాతో కలువు. Come play cards with us. రా ఈ పేకాట ఆడదాము. Come to the cinema with us. సినిమాకు వెళ్దాం, మాతో పాటు రా. There's no doubt you will be tempted. సందేహం లేదు, But you must శోధించబడతావు. ask this question, how can I do? అయితే ఈ ప్రశ్న వేసుకోవాలా, I a child of God. దేవుని బిడ్డనై ఉండి నేనెట్లు? And then secondly, రెండవదిగా he had a perception about the wickedness. దుష్టత్వమును గురించిన వివేచన తనకున్నది. He didn't consider this sin as a small sin. పాపమును ఏదో చిన్నదిగా తాను గుర్తించట్లేదు. For Potiphar's wife it was very small. పోతీఫరు భార్యకైతే అది చాలా చిన్న సంగతి. Just like dusting it. కేవలం ధూళిని దులుపుకున్నట్టే. She's committing such a crime, unfaithfulness to her husband, but she's just dusting it out. తన భర్తకు విరోధంగా అటువంటి అపనమ్మకమైన పని చేస్తూ కేవలం దుమ్ము దులుపుకున్నట్టుగా చేస్తుంది. It was such a light thing for her. అది ఆమెకు ఎంతో తేలికైన సంగతిగా ఉంది. But because Joseph had become a child of God, he considered this as a great sin. అయితే యోసేపు దేవుని బిడ్డ అయ్యాడు కనుక ఇది ఘోరమైన దుష్కార్యము అని గుర్తిస్తున్నాడు. How can I do this great wickedness? ఈ ఇంత ఘోరమైన దుష్టత్వం నేను ఎట్లా చేయగలను అంటున్నాడు. What is your idea about sin? పాపమును గురించి నీకున్న వివేచన ఏంటి? What is your idea about a lie? జీవితం అబద్ధమును గురించి నీకున్న ఆలోచన ఏంటి? Worldly people, they laugh at it. అందరూ నవ్వుతూ ఉంటారు. It's only a small lie, man. అది కేవలం చిన్న అబద్ధమే కదా. But how do you treat it?
అయితే దాన్ని నీవు ఎలా Are భావిస్తున్నావు? you treating the lie in the same way they are treating? వారు ఆలోచిస్తున్న విధంగానే పాపం విషయమై నీవు కూడా ఆలోచిస్తున్నావా? How do you treat a bad word? ఒక చెడు మాటను గురించి నీవు ఎలా The same ఆలోచిస్తున్నావు? way they treat it? వారు ఎట్లా ఆలోచించినారో అదే విధంగా ఆలోచిస్తున్నావా? How do you treat sensual or sexual sins? ఈ యొక్క లోభ సంబంధమైన మోహ సంబంధమైన వాటిని నీవు ఎలా In భావిస్తున్నావు? the same way they are treating it? వారు ఆలోచిస్తున్నట్లుగానే నీవు కూడా దీన్ని చూస్తున్నావా? Or it's awful for you? లేకపోతే అది నీకు అభ్యంతరకరంగా ఉందా? Or is it horrible for you? అది నీకు భయంకరంగా ఉందా? How is this a great wickedness? ఇది ఎంత ఘోరమైన దుష్కార్యము. Have you ever said that he boldly told this woman in her face, this is a great wickedness that you're trying to do? ఎంతో ధైర్యముగా నీవు చేస్తున్న పని ఇది ఘోరమైన దుష్కార్యమని ఆ స్త్రీ మొహం మీదనే చెప్పగలిగాడు. You may do that, నీకు అది తెలియకపోవచ్చు, but not me. అయితే నాకు కాదు. How can I do? నేనెట్లా చేయగలను? We are different. నీకు వేరుంది, We are different. మనం వేరైన వారం. Unless you know how to live a different life to the people of the world, to your own unsaved friends, you will also fall in the same error. లోకస్తులు ఆ యొక్క మారు మనసు లేని వారు ఏ విధంగా జీవిస్తున్నారో అదే విధంగా నీవు కూడా జీవిస్తే నీవు ఆ తప్పిదంలో పడిపోయే ప్రమాదం ఉంది. And then he was saying, ఆ తర్వాత అంటాడు, how can I do this great sin against God? దేవునికి విరోధంగా నేను ఈ దుష్కార్యం ఎలా చేయదును అంటున్నాడు. It was going to be against his master, అది తన యజమానునికి విరోధమైనది, but he treated it against God. అది దేవునికి విరోధమైనదిగా కూడా చూస్తూ వచ్చాడు. Later on, this revelation, even David, after sitting with Bathsheba, he takes it before God and says, against you and against you alone I have sinned. ఈ యొక్క ప్రత్యేకమైన పాపం విషయంలో దావీదు కూడా బత్షెబాతో పాపం చేసినప్పుడు నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను Now అంటూ think వచ్చాడు. about that word against God. ఒకసారి దేవునికి విరోధంగా అనే మాట ఆలోచించండి. The moment you commit sin, you are at enmity with God. నీవు పాపం చేసిన వెంటనే నీవు దేవునితో శత్రువుగా అవుతున్నావు, You turn against God. దేవునికి విరోధిగా అవుతున్నావు. He still loves you, ఆయన ఇంకా నేను ప్రేమిస్తున్నాడు, but you turn against God. అయితే నీవు దేవునికి వ్యతిరేకంగా అవుతున్నావు, You become an enemy of God. నీవు దేవునికి విరోధి అవుతున్నావు, You're going to hate God without any cause. నిర్నిమిత్తముగా దేవుని ద్వేషిస్తున్నావు, You're going to fight against God without any cause. ఏ కారణం లేకుండా దేవునితో పోరాటం చేస్తున్నావు. That is the meaning of the word against God. దేవునికి విరోధముగా అంటే దాని అర్థం అదే. How can I do this great sin against God? నేనెట్లు దేవునికి విరోధంగా ఇంత ఘోర దుష్కార్యం చేస్తున్నాను? Have you ever thought about sin like that? ఎన్నడైనా పాపం గురించి ఇలా ఆలోచించావా? Even that smallest lie is you turning against God and fighting against God. ఆ చిన్న అబద్ధము కూడా నిన్ను దేవునికి విరోధంగా తిరుగునట్లుగా చేస్తుంది. That is why God, on the way to Damascus, అందుకే దేవుడు దమస్కు మార్గంలో ఉన్నప్పుడు Saul of Tarsus was traveling towards Damascus. తార్సు వాడైన సౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు He appeared from the heavens. ఆకాశం నుండి ఆయన ప్రత్యక్షమయ్యాడు. What did he say? ఏమన్నాడు? Saul, Saul, why do you persecute me? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. See, the Bible says, బైబిల్ అంటుంది in heaven there is no pain, పరలోకములో నొప్పి బాధ ఉండవు, but there is one person who is getting pain, అయితే ఒక్క వ్యక్తికి బాధ కలుగుతా ఉంది. who is still grieving, ఆయన ఇంకా బాధపడుతూ ఉన్నాడు, who is still suffering. ఆయన ఇంకా శ్రమ పడుతూ ఉన్నాడు. Who is that? ఎవరైనా? It's our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. Every time his child turns against him ప్రతిసారి ఈ బిడ్డ నాకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు, and sins against him, నాకు విరోధముగా పాపం చేస్తున్నాడు, grieves his heart very much. ఆయన హృదయం ఎంతో బాధపడతా ఉంది. Why do you persecute me? నీవేళ నన్ను హింసించుచున్నావు. You give me a good cause. You give me a reason for that. దాని కొరకు సరైన కారణం చెప్పు. You tell me. ఎందుకు? Why are you persecuting me? ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు? Why have you turned against me? ఎందుకు నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నావు? Why have you turned against me? ఎందుకు నాకు విరోధంగా తిరుగుతావు? What wrong have I done against you? నేను నీకు విరోధంగా చేసిన తప్పేంటి? Giving you the breath of life, is it a wrong thing? నేను నీకు జీవవాయువు ఇవ్వడం నా తప్ప? Giving you good parents, is it wrong? మంచి తల్లిదండ్రులను ఇవ్వడం తప్ప? Giving you that health that you enjoy, is it wrong? ఈ దినాన నీవు అనుభవిస్తున్న ఆరోగ్యముని ఇవ్వడం నీకు తప్ప? Giving you that good education, is it wrong? మంచి చదువు ఇచ్చాను, అది తప్ప? Giving you that good food, that is wrong, is it wrong? మంచి భోజనం ఆహారం ఇస్తున్నానే, అది తప్ప? And then he said, ఆ తర్వాత అన్నాడు, I died for you, నేను నీ కొరకు మరణించాను, for your sins. నీ పాపముల I కొరకు, got punished for your sins. నీ పాపముల కొరకు నేను శిక్షించబడ్డాను. Is that the reason you're persecuting me? ఆ కారణాన్ని బట్టి నీవు నన్ను హింసిస్తున్నావా? I didn't want you to suffer. నీవు శ్రమ పడాలని నేను అనుకోలేదు. I do not want you to suffer the punishment of your own sins. నీ పాప శిక్షను నీవు భరించాలని నేను అనుకోలేదు.
I took that punishment on myself. ఆ శిక్షను నా మీద నేను వేసుకున్నాను. Is that the reason you're persecuting me, you're turned against me? ఆ కారణాన్ని బట్టి నాకు విరోధముగా తిరిగి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావా? You're still sinning against me? ఇంకా నువ్వు నాకు వ్యతిరేకంగా నువ్వు కూర్చొని ఉన్నావా? Give me a reason. సరైన కారణం చెప్పు. Why? ఎందుకు? Why are you doing this? ఎందుకు నీవు ఈ పని చేస్తున్నావు? You tell me. చెప్పు. If I have to set right, I will set right. నేను సరి చేసుకుంటాను, నీవు సరి చేసుకో. That's the way he's asking him. ఆ విధంగా ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు. Now what happened to this hard-hearted man? ఇప్పుడు ఈ కఠిన హృదయుడైన ఈ మనుషునికి ఏమైంది? What happened to him? He was broken. అను బ్రద్దలయ్యాడు. He was afraid now. తను ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు. Who is this from heaven? ఇదేంటి పరలోక ఆకాశం నుండి? I don't know him. ఆయన ఎవరో నేను ఎరుగను. Then I don't know my God. నా దేవుని నేను ఎరుగను. Who art thou, God? Who art thou, Lord? ప్రభువా నీవెవడవు? And then the Lord introduces himself. ఆ తర్వాత ప్రభు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. Very humbly he says. ఎంతో దీనముగా అంటున్నాడు. He didn't say I'm Lord Jesus Christ. నేను ప్రభు అయిన యేసుక్రీస్తును అంటున్నాడు. He simply said I'm Jesus. మౌనంగా అన్నాడు, నేను యేసును అన్నాడు. I'm Jesus. నేను యేసును. Whom you're persecuting. నీవు హింసించుచున్న యేసును. He didn't say I'm your creator. He didn't say I'm your creator. నేను నీ సృష్టికర్తనని చెప్పట్లేదు. He didn't say I'm your Lord. నేను నీ ప్రభువునని చెప్పట్లేదు. He didn't say I'm your God. నేను నీ దేవుడనని చెప్పట్లేదు. How dare you persecute me? నన్ను హింసిస్తున్నావు, నీకెంత ధైర్యమో అని అడగట్లేదు. All humility says how I am Jesus whom thou art persecuting. ఎంతో దీనముగా నీవు హింసించుచున్న యేసును అని The చెప్తాడు. word Jesus speaks about the humanity of Christ. యేసు అనే మాట మానవాళి యొక్క విషయమును గురించి It మాట్లాడుతా ఉంది. speaks about the humbling of Christ. క్రీస్తు యొక్క దీనత్వమును గురించి మాట్లాడుతా It ఉంది. speaks about the desire of Christ to save you at all costs. ఏ క్రయమైనా సరే నిన్ను రక్షించాలనేటువంటి క్రీస్తు యొక్క ఉద్దేశమును గురించి He మాట్లాడుతా ఉంది. humbled himself until death, even the death of the cross. మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా తను తాను The word తగ్గించుకున్నాడు. Jesus means he came to save his people from their own sins, యేసు from అంటే the consequences of their sins. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు, అనగా వారి పాప పరిణామాల నుండి From రక్షించేవాడు, the punishment of their sins. వారి పాప శిక్ష నుండి తప్పించేవాడు. And he was saying, Saul, ఆయన అంటూ వచ్చాడు, సౌలా I am Jesus నేను యేసును, who came to save you నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, from the punishment of your own sins. నీ యొక్క పాప శిక్ష నుండి తప్పించడానికి వచ్చాను. You have sinned, నీవు పాపం చేశావు, but I did not sin. అయితే నేను పాపం చేయలేదు, But still I came down అయినప్పటికీ నేను దిగి వచ్చాను. to go to the cross to suffer, bear your sins and suffer the punishment of your sins. నీ యొక్క రకరకాలైన పాపముల నిమిత్తమై నేను భరించి ఆ పాపములను నా మీద వేసుకొని నేను నీ కొరకై శ్రమపడ్డాను, And still you are persecuting me. అయినప్పటికీ నీవు నన్ను హింసించుచున్నావు. Jesus, the name Jesus speaks about the love of Christ, love of God. యేసు అనే మాట క్రీస్తు యొక్క ప్రేమను గురించి తెలియజేస్తా ఉంది. It speaks about the amazing love of God for you. నీ పట్ల దేవుడు కలిగినటువంటి అపారమైన ప్రేమను గురించి మాట్లాడుతా ఉంది. It's in that name he shed his precious blood. ఆ విధంగా తన అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించాడు. The blood that can redeem you, ఆ రక్తము నిన్ను విడిపించగలదు, that can protect you అది నిన్ను కాపాడగలదు from the coming judgment of God. రానయున్న దేవుని తీర్పు నుండి. When I see the blood, నేను ఆ రక్తమును చూసినప్పుడు the judgment will pass over. తీర్పు దాటిపోతుంది. Remember this always. ఈ సంగతి అన్ని వేళలా గుర్తుంచుకో. That name comprises of all these blessings of God. ఆ యొక్క పేరులో దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. All the blessings of God దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. are confined in this name. అవన్నీ కూడా ఆయన నామములో ఉన్నవి. All the blessings that you are enjoying today నీవు ఈ దినాన్ని అనుభవిస్తున్న ఆశీర్వాదాలన్నీ has its source in this name. ఆయన నామములో నీవు ప్రార్థించినప్పుడు Has its source in its name. As its source in this name. ఆ యొక్క ఆయన నామములో వేడుకున్నప్పుడు It originates from this name. ప్రభువు ఆయన నామములో చేసేవాడుగా If you had ఉంటాడు. not come in the name of Jesus, యేసు నామములో నీవు ప్రార్థించకపోతే, if God had not stepped in this world in the name of Jesus, యేసు నామములో దేవుడి లోకమునకు రాకపోయింటే all of us would endure only the wrath of God. మనందరము కూడా దేవుని ఉగ్రతను చూడవలసి వచ్చేది. All of us will be doomed only to the lake of hellfire. మనందరము కూడా నరకాగ్ని వైపుగా జోగవలసి వచ్చేది. But all of us are still being blessed by God. అయితే మనమందరము ఇప్పటికీ దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాము. Invariably. ఎటువంటి Even though you have not accepted him, వ్యత్యాసం లేకపోయినా, ఆయనను అంగీకరించకపోయినప్పటికీ కూడా you are still enjoying the blessings of God. నీవు ఇంకనూ దేవుని ఆశీర్వాదాలను ఆనందిస్తున్నావు. Bible says in John chapter 3 and verse 24, unless it is given from heaven, one shall receive nothing. యోహాను సువార్త 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది కదా, పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఎవడు ఏమి పొందజాలడు. One shall receive nothing. ఎవరు ఏమి పొందలేరు. And what you have received today, ఈ దినాన నీవేం what you పొందుకుంటున్నావు, are enjoying today, ఈ దినం నువ్వు ఏదైతే ఆనందిస్తున్నావో,
the health that you are enjoying today, ఈ దినాన్ని నువ్వు అనుభవిస్తున్న సహాయము, the good parents, చక్కటి the తల్లిదండ్రులు, good food, చక్కటి the ఆరోగ్యం, education, విద్య, the clothing, వస్త్రాలు, everything has its source from Christ. సమస్తము కూడా దేవుని మూలముగా కలిగినది. And you still persecute that name? ఇంకను ఆ నామమును నీవు హింసిస్తావా? You still want to continue in your sin? ఇంకను నీ పాపంలో కొనసాగాలనుకుంటున్నావా? He's asking you the question, you answer him. ఆయన నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీవు జవాబు చెప్పు. Why are you doing that? నీవెందుకు ఈ పని చేస్తున్నావు? Why are you sinning against నీవు me? ఎందుకు దేవునికి విరోధంగా పాపం Why చేస్తున్నావు? are you persecuting me? నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? So Joseph had this answer. కాబట్టి యోసేపు ఈ జవాబు చెప్పగలుగుతూ వచ్చాడు. He said, no Lord, I will not sin against you. లేదు ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేయను. Therefore he ran away from that house అంచేతనే ఆ ఇంటిలో నుండి పారిపోయినాడు. at the cost of losing his garment, తన యొక్క వస్త్రమును వదిలిపెట్టవలసి వచ్చినా at కూడా the cost పారిపోయినాడు. of even losing his job, తన యొక్క ఉద్యోగమును పోగొట్టుకోవాల్సి వచ్చినా సరే అనుకున్నాడు. at the cost of being falsely accused, ఒకవేళ అబద్ధ నేరము మోపినా సరే at అనుకున్నాడు. the cost of being thrown into the prison. చెరసాలలో వేయబడినా సరే అనుకున్నాడు. He didn't care about the consequences of పరిణామాలు, living holy. పరిశుద్ధంగా ఉండుట కొరకైన పరిణామాలు ఏమాత్రం చింతించలేదు అతను. He knew that holiness you need to pay to live a holy life, to run to be holy, you need to pay the price. పరిశుద్ధంగా జీవించాలంటే, పరిశుద్ధ జీవితం జీవించడం కొరకై పరిగెత్తాలంటే క్రయము చెల్లించాలని తాను ఎరిగాడు. But it will have its reward. అయితే దానికి దాని బహుమానం ఉంది. It will certainly have its reward. నిశ్చయంగా దానికి బహుమానం ఉంది. And the more you have struggled to be holy, పరిశుద్ధిగా ఉండుట కొరకై ఎంతగా శ్రమ పడుతూ వస్తావో, more you have sacrificed to be holy, పరిశుద్ధిగా ఉండుటకు ఎంత త్యాగం చేస్తూ వస్తావో, more you have lost to be holy, పరిశుద్ధిగా ఉండుటకు ఏమేమైతే కోల్పోతావో, your rewards will be very rich. ఆ పరలోకంలో నీ బహుమానం అత్యధికంగా It's ఉండదు. going to fetch rewards which beyond your నీ imagination. యొక్క ఊహకు మించిన బహుమానం నీ కొరకై ఉంది. So here we see this man ran away, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ మనుషుడు పరిగెడుతూ వెళ్తున్నాడు, running away from the house. ఆ ఇంటి నుండి పరిగెడుతున్నాడు. And people asking him on the way, బహుశా ప్రజలు దారిలో అడిగారేమో, "Arey, what are you doing, Joseph? అరే యోసేపు ఏం చేస్తున్నావు నీవు? What are you running away from?" ఎందుకు ఇలా ఇక్కడ నుండి పరిగెడుతున్నావు? There's anxiety in his face. అతని తలంపులో ఆందోళన ఉంది. He doesn't know what it's going to cost him. దాని కొరకు ఏమి క్రయం చెల్లించాల్సి వస్తుందో తెలియదు. So there was anxiousness in his face. అయితే తన ముఖంలో ఆందోళన కనపడతాం. People on the way would have asked him, మార్గంలో ఉన్న ప్రజలు అడిగుండొచ్చు, "Where are you running?" నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? "I'm running away from Potiphar's house." పోతిఫర్ ఇంటిలో నుండి పరిగెడుతున్నాను. Why? ఎందుకు? I don't know whether he answered that. బహుశా దానికి జవాబు చెప్పాడో లేదో నాకు తెలియదు. But normally he was actually running away from a woman. సాధారణంగా ఒక స్త్రీ నుండి పరిగెడుతున్నాడు. It's very difficult to run away from a woman. ఒక స్త్రీ నుండి పరిగెత్తడం అనేది అంత సులువైంది కాదు, చాలా కష్టమైనది. So even when you see in the streets, కాబట్టి వీధుల్లో కూడా మనం చూసినట్లయితే, when a girl is on this motorbike or scooter, ఒక అమ్మాయి ఒక స్కూటర్లో పోతుంది అనుకోండి, and there's a young man who's following her in the bike, ఒక యవనస్తుడు బైక్ లో ఆమెను వెంబడిస్తున్నాడు. the ego in the young man, ఆ యవనస్తుల్లో ఉండే అహము it stirs him up. అది అతన్ని పురకొల్పుతుంది, రేపుతుంది. That girl is going before me. చూడు, ఆ అమ్మాయి నాకు ముందుగా వెళ్తుంది, I must go before her. నేను ఆమె కంటే ముందే వెళ్ళాలా. So it's often it's like that. అలా తరచుగా ఆ విధంగా చేస్తూ ఉంటారు. They have some egoistic spirit like that. అలాగ అహముతో కూడిన ఆత్మలు లోపల ఉంటాయి. But here we see Joseph is running before a woman. అయితే యోసేపు ఒక స్త్రీకి ముందు పరిగెడుతున్నాడు. It looks like he was like a coward. తాను పిరికివాని వలె కనపడుతున్నాడు అక్కడ. Nobody wants to be called as a coward. ఎవరు కూడా పిరికివారుగా ఉండడానికి ఇష్టపడరు కదా. But he didn't care what people would call him. అయితే ప్రజలు తన గురించి ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. At any cost he would maintain his chastity. ఏది ఏమైనా నా పవిత్రతను నేను కాపాడుకోవాలి అనుకున్నాడు. He was ready to lose everything. సమస్తమును కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డాడు. What have you lost for Christ? క్రీస్తు కొరకు నీవు ఏమి నష్టపోయావు? What have you lost for holiness' sake? పరిశుద్ధతకు నిమిత్తము నీవు ఏమి నష్టపోయావు? What have you lost for purity's sake? పవిత్రత నిమిత్తము నీవు ఏమి నష్టపోయావు? If you really lived a pure life, నిజంగా నీవు పవిత్రమైన జీవితం జీవించినట్లయితే it certainly cost you a lot. ఆ దానికి నిశ్చయంగా నీవు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. Has it costed you? అది నీకు క్రయం చెల్లించాల్సి Then వచ్చిందా? alone you are running to be holy. అలాగే నీవు పరిశుద్ధ జీవితం జీవించడానికి పరిగెత్తుట కొరకై. Oh, ever since I accepted Christ, నేను క్రీస్తుని అంగీకరించినప్పటి నుండి I'm only accumulating. నేను కేవలం పొందుకుంటూనే ఉన్నాను. I'm being blessed. నేను ఆశీర్వదించబడుతున్నాను. That's not the right thing. అది సరైన సంగతి కాదు. You will be losing a lot. నువ్వు ఎంతో కోల్పోతూ వస్తావు. When Abraham got saved, అబ్రహాము రక్షించబడినప్పుడు God immediately told him, "Get out of your country. దేవుడు వెంటనే అన్నాడు కదా, నీ దేశం నుండి బయటికి బయలుదేరు అన్నాడు. Get out of your kindred. నీవు అభ్యంతరపరచబడకూడదు. And your father's house." నీ తండ్రి ఇంటి నుండి. He was living very comfortably. ఎంతో సౌకర్యవంతంగా జీవిస్తున్నాడు.
He was living in a very familiar place. ఎంతో సుపరిచితమైన స్థలంలో జీవిస్తూ ఉన్నాడు. He was living in Mesopotamia, wherein the civilization had originated. మెసొపొతేమియాలో అనగా నాగరికత అనేది ఎంతో వృద్ధి చెందిన ప్రాంతంలో జీవిస్తున్నాడు. And yet God said, అయినప్పటికీ దేవుడు అన్నాడు, get out of your country. నీ యొక్క దేశం నుండి బయలుదేరు. Salvation is very costly for you also. రక్షణ అనేది ఎంతో మూల్యమైనది, అమూల్యమైనది. Of course, you don't pay for to be saved. You don't pay for to get saved. రక్షించబడడానికి నువ్వు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. But you have to pay to live a pure life. అయితే పవిత్రమైన జీవితం జీవించడానికి ఎంతో మూల్యం చెల్లించాలి. After you're born again, నీవు తిరిగి జన్మించిన తర్వాత you need to run to be holy. నీవు పరిశుద్ధుడిగా ఉండునట్లుగా పరిగెత్తాలి. And in order to be holy and purposeful for God, పరిశుద్ధుడిగా దేవుని కొరకై ఉద్దేశం కలిగి ఉండాలంటే, to live a sanctified life, ప్రతిష్ఠితతో కూడిన జీవితం జీవించాలంటే you need to pay a price. నీవు క్రయము చెల్లించాల్సి ఉంటుంది. You need to pay a price. నీవు తప్పక క్రయం చెల్లించాల్సి ఉంటుంది. When you're paying the price, you'll be losing a lot. ఆ క్రయము చెల్లించేటప్పుడు నువ్వు ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. And this garment, that's why it is recorded here that he had left his garment and gone. అందుకే ఇక్కడ రాయబడింది కదా, తన వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడు. That the garment spoke about his being the supervisor in that particular place. వస్త్రము దేని గురించి మాట్లాడుతుందంటే, ఆ స్థలములో ఆ ఇంటిలో తాను పై విచారణకర్తగా ఉండుటని గురించి మాట్లాడుతా ఉంది. It spoke about his job also. అది తన ఉద్యోగం గురించి కూడా మాట్లాడుతా ఉంది. His promotion. అది తన యొక్క పదోన్నతి. And how other people respected him. ఇతరులు తనని ఎలా గౌరవించారో. Now he is forsaking all these things. ఇప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టేస్తున్నాడు. Understand? అర్థమైందా? And he was entering the prison now. తాను ఇప్పుడు చెరసాలలోనికి వెళ్తున్నాడు. Have you lost anything for Christ? క్రీస్తు కొరకు నీవు ఏమైనా కోల్పోయావా? As some great man of God said, గొప్ప దైవజనుడు అన్నాడు కదా, Christian life is not measured by the things that we accumulate. క్రైస్తవ జీవితం అనేది మనము పొందుకునే వాటితో కొలవబడదు. It's not measured by the things that you accumulate. నీవు నింపుకుంటున్నటువంటి నీవు పొందుకుంటున్న సంగతులతో కొలవబడదు. It is measured upon the things that you have lost for Christ. క్రీస్తు కొరకై నీవు ఏదైతే కోల్పోయావో వాటితో కొలవబడుతుంది. All things that were gained for me, సమస్తము నాకు లాభకరంగా ఉన్నవి. I've considered as dung for Christ's sake. అయితే క్రీస్తు నిమిత్తము నేను వీటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. I'm ready to consider as a loss and dung for Christ's sake. నేను క్రీస్తు నిమిత్తం వీటిని నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను. That is the cost of running to be holy. అది పరిశుద్ధుడిగా ఉండుట కొరకైన క్రయము. Are you experiencing that? నీవు దాన్ని అనుభవిస్తున్నావా? Or are you boasting about all that you have accumulated? లేకపోతే అన్ని పొందుకున్నానులే అని అతిశయించే విధంగా ఉన్నావా? Look at Brother Bakshi. సోదరుడు బక్సింగ్ గారి గురించి తెలుసు కదా, he accepted Christ. తను క్రీస్తుని అంగీకరించాడు. He lost everything. సమస్తమును కోల్పోయాడు. Even his parents abandoned him at Bombay seaport and went away. బొంబాయి యొక్క సముద్ర తీరమున తన తల్లిదండ్రులు కూడా అతన్ని నిరాకరించారు. His father, mother, brothers, sisters. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ. And you know, Brother Bakshi was married. సోదరు బక్సింగ్ గారికి వివాహం అయింది తెలుసా? He had even children. తనకు పిల్లలు ఉన్నారు తెలుసా? But his wife, she was a Sikh. తన భార్య సిక్కు మతస్థురాలు. And she came and told him, ఆమె వచ్చి అన్నది కదా, I cannot leave you as long as you're Christian. నీవు క్రైస్తవుడిగా ఉన్నంత వరకు నేను నిన్ను అనుమతించలేను. If you're forsaking Jesus, I will live with you. నీవు యేసును విడిచిపెడితే నేను నీతో జీవిస్తాను. He said, no way. ఆయన అన్నాడు, అవకాశమే లేదు. Therefore she took her kids and she went away. అంచేతనే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. A person who has lost everything for Christ. క్రీస్తు కొరకు సమస్తమును కోల్పోయిన వ్యక్తి. Father, mother, brothers, sisters, wife, children, lands, everything he lost for Christ. తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, పిల్లలను, పొలాలను సమస్తమును కోల్పోయాడు. That's a man of God. అది దేవుని ప్రణాళిక. What is the testimony that you have? నీవు కలిగి ఉన్న నీ సాక్ష్యం ఏంటి? Because he knew these things will hinder him to run to be holy. నీకు తెలుసు ఈ సంగతులన్నీ కూడా నీవు పరిశుద్ధుడిగా ఉండనట్లు పరిగెత్తకుండా ఆటంకపరుస్తాయి. Are you craving? Are you grabbing? నీవు వాటి కొరకు ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ ఉన్నావా? Then you are no more running to be holy. అలాగైతే నీవు పరిశుద్ధుడిగా ఉండుట కొరకు పరిగెత్తట్లేదు. Constantly you keep on losing for Christ. ఎడతెగక నిత్యము క్రీస్తు కొరకు కోల్పోతూ జీవించాలి. The more you run to be holy, ఎంత అధికంగా పరిశుద్ధుడిగా ఉండుటకు పరిగెడతావో, the more you leave behind. అంత అధికంగా నీవు వెనక పడిపోతావు. The more you lose. నువ్వు ఎంత కోల్పోతావో. Is that your Christian life? అదే క్రైస్తవ జీవితం. Then you are running to be holy. అలాగైతే నీవు పరిశుద్ధుడిగా ఉండుటకు పరిగెత్తాలి. And it is according to the measure you have run for Christ and run to be holy, you will also be blessed by God. You will also obtain the prize of the high calling of God. క్రీస్తు కొరకు నువ్వు ఏ విధంగా పరిగెత్తావో, ఏ విధంగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తావో, ఆ కొలతతోనే నీవు దేవుని వలన దీవించబడుతూ వస్తావు. So we are going to have a small break at this time. ఈ సమయంలో కొంత విరామం కలిగి ఉంటాం. I want to ask you, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను,
Are you running to be holy? నీవు పరిశుద్ధుడిగా ఉండినట్లు పరిగెడుతున్నావా? How do you treat sin today? నీవు ఈ దినాన పాపాన్ని ఎలా భావిస్తున్నావు? Is it a great wickedness in your sight? అది నీ దృష్టిలో ఘోరమైన దుష్కార్యముగా ఉందా? Or do you consider it in the same way the heathen people who do not know Christ treat it? లేకపోతే క్రీస్తుని ఎరుగని అన్యజనులు భావిస్తున్నట్లుగానే భావిస్తున్నావా? Is it a light thing for you? ఇది నీకు తేలికైన సంగతా? To sin? పాపము చేయుట? Then you are not born again. నీవు తిరిగి జన్మించినప్పుడు You need Christ in your life. నీకు క్రీస్తు నీ జీవితంలో అవసరమైనాడు. It's because he is not with you. ఆయన నీతో కూడా లేడు. He is the most holy person. ఆయన అత్యంత పరిశుద్ధుడైన దేవుడు. He is thrice holy. ఆయన క్రీస్తు పరిశుద్ధుడైన వాడు. Heaven they sing, the angels sing unto him. పరలోకపు సైన్య సమూహం ఆయన అధీనంలో ఉంది. How do they sing? వారు ఎలా పాడుతున్నారు? Holy, holy, holy is the Lord of hosts. పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని పాడుతున్నారు. Why do they sing like that? ఎందుకు అలా పాడుతున్నారు? Because he's been holy in the past. ఎందుకంటే ఆయన గతంలో పరిశుద్ధుడిగా ఉంటూ వచ్చాడు. Holy in the past eternity. గత నిత్యత్వంలో పరిశుద్ధుడిగా ఉంటూ వచ్చాడు. Holy at present. ప్రస్తుతంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. And they are very confident that he will be holy in the future eternity also. భవిష్యత్ నిత్యత్వంలో కూడా ఆయన పరిశుద్ధుడిగా ఉండనై ఉన్నాడు. Holy the Father. తండ్రి పరిశుద్ధుడు. Holy the Son. కుమారుడు పరిశుద్ధుడు. Holy the Holy Spirit. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. Therefore this song is still going on in heaven. అంచేతనే పరలోకంలో ఈ కీర్తన కొనసాగుతా ఉంది. Absolutely holy he is. ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడు. Immaculately holy and pure he is. చాలా అత్యంత పరిశుద్ధుడు నిర్మలుడు. And while he lived on this earth, ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు the apostle of love, Apostle John says, అపొస్తలుడైన యోహాను అంటున్నాడు కదా, in him ఆయన యందు there was no sin. ఏ పాపమును లేదు. In him that is inside his heart. ఆయన యందనగా ఆయన హృదయంలో There was no bitterness. ఏ చేదు లేదు. There was no hate. ఏ ద్వేషము లేదు. There was no secret sin. ఎటువంటి రహస్య పాపములు లేవు. And the apostle of action, Apostle Peter says, అపొస్తలుడైన పేతురు అంటున్నాడు కదా, he did no sin. ఆయన ఏ పాపము చేయలేదని In చెప్తున్నాడు. action he did no sin. క్రియల్లో ఏ పాపం చేయలేదు. And the apostle of knowledge, Apostle Paul says, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, who had everything by revelation. సమస్తమును తనకు బయలుపరువు అనుగ్రహించబడిన వ్యక్తి. He got all things by revelation. తన సమస్తము కూడా బయలుపరువు ప్రత్యక్షత ద్వారా He పొందుకున్నాడు. says that Jesus knew no sin. తాను అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు పాపం ఎరుగడు. He did not know sin. ఆయన పాపం ఎరుగనివాడు. He did not know sin. ఆయన ఏ పాపం ఎరుగనివాడు. Today look at the craving of people in the world. ఇది నాన్న లోకంలో ఉండే ప్రజల యొక్క ప్రాకులాట They చూడండి. want to know more of sin. వారు పాపం గురించి ఇంకా ఎక్కువ చేయాలనుకుంటారు. They dig through this mobile phone and to know more of sin. ఈ మొబైల్ ఫోన్ లో వారు ఎంతో శోధించి పాపం అధికంగా చేయాలనుకుంటారు. They want a great understanding of sin. పాపమును గురించి అధికమైన గ్రహింపులోకి రావాలనుకుంటారు. But the Bible says the Lord Jesus Christ he knew no sin. అయితే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు పాపము ఎరుగనివాడు. Though he was tempted at all points, ఆయన అన్ని విధాలుగా పాపం ఎరుగనివాడుగా he జీవించాడు. was found without sin. తాను ఎటువంటి పాపము లేనివాడుగా ఎంచబడ్డాడు. He was found without sin. పాపము లేనివాడుగా ఎంచబడ్డాడు. And unless he is in you, ఆయన నీలో ఉంటే తప్ప you cannot live this sinless life. నీవు పాపరహితమైన జీవితం It is జీవించలేవు. impossible for any person to live a sinless life without Christ in his heart. క్రీస్తు తన హృదయంలో లేకుండా ఏ వ్యక్తి అయినా పాపరహితం జీవించడం అనేది అసాధ్యము. It is impossible for anybody to hate sin without Christ living in his heart. క్రీస్తు తన హృదయంలో లేకుండా పాపమును ద్వేషించడం అనేది ఏ వ్యక్తికైనా అసాధ్యము. Do you hate sin or do you love sin? Do you hate sin or do you love sin? నీవు పాపమును ద్వేషిస్తున్నావా లేక పాపమును One ప్రేమిస్తున్నావా? of the characteristics of the Lord Jesus Christ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలను మనం చూస్తాం కదా. is mentioned in the book of Psalm 45. కీర్తనల గ్రంథము 45 45 and verse 7. 45వ కీర్తన 7వ వచనం. Let's read together, please. అందరం కలిసి చదువుకుందామండి. Psalm 45 verse 7. You love righteousness. Let's read together. అందరం కలిసి You love చదువుకుందాము. righteousness నీతిని and ప్రేమించి hate భక్తిహీనతను wickedness. ద్వేషించుచున్నావు. Therefore, God, your God, has anointed you with the oil of gladness more than your companions. Can you see? నీ చూడగలవా? That is the nature of our Lord. అది దేవుని యొక్క స్వభావము. He has both hate as well as love in him. ఆయన యొద్ద ద్వేషం లేదు కానీ అధికమైన ప్రేమ ఉంది. He has got hatred. భక్తిహీనతను ద్వేషించేవాడుగా ఉన్నాడు. He also is a person who hates. ఆయన ద్వేషించేవాడుగా కూడా ఉన్నాడు. That's something very, very peculiar, isn't it? అది చాలా ఆశ్చర్యకరమైనది, నిర్దిష్టమైనది కదా. But what does he hate? ఆయన దేన్ని ద్వేషిస్తున్నాడు? He hates sin. ఆయన పాపమును ద్వేషిస్తున్నాడు. And he loves righteousness. ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. He hates sin and he loves righteousness. ఆయన పాపమును ద్వేషిస్తున్నాడు, నీతిని ప్రేమిస్తున్నాడు. That's the nature of our God. అది మన దేవుని యొక్క స్వభావం.
while he lived on this earth, ఆయన ఈ భూలోకంలో జీవించిన కాలంలో hated sin ఆయన పాపమును and ద్వేషించాడు, he loved righteousness. నీతిని ప్రేమించాడు. Just like the two wings of a bird. అది పక్షికి ఉండేటువంటి రెండు రెక్కల వంటిది. So the bird has two wings. పక్షికి రెండు రెక్కలు ఉంటాయి One కదా. is hatred for ఒకటి ద్వేషం కొరకు, sin. పాపం విషయమైన ద్వేషం. Other is love for righteousness. రెండవది నీతి కొరకైన ప్రేమ. And the bird flutters both these wings together. అది పక్షి ఎప్పుడు కూడా రెండు రెక్కలు కొడుతూ పైకి ఎగురుతుంది. Only when it flutters both the wings together and they are healthy, it begins to climb up and up. అది అలా ఆరోగ్యకరంగా రెండు రెక్కలు కొడుతూ పైకి ఎగిరినప్పుడే అది పైకి ఎగురుతూ వస్తుంది. It begins to fly higher and higher. ఎంతో ఉన్నతమైన స్థితికి ఎగురుతూ వస్తుంది. But suppose one of the wings are broken. ఒకవేళ ఒక రెక్క విరిగిపోయింది అనుకోండి, Hatred for sin is broken. పాపం విషయమైన ద్వేషం విరిగిపోయింది అనుకోండి, This wing is gone. ఈ రెక్క లేదు. Of course, this other wing is healthy. ఇంకో రెక్క ఆరోగ్యకరంగానే ఉంది. Love for righteousness is there. నీతి పట్ల ప్రేమించడం And ఉంది. it flutters that wing alone. ఆ రెక్క మాత్రమే కొడుతున్నాడు అనుకోండి, What happens? ఏం జరుగుతుంది? It keeps coming around and round and round, but it will not go up. కేవలం అక్కడక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ పైకి ఎగరలేదు. There is life in it, దానిలో జీవం ఉంది, but it's only ground level. అయితే కేవలము భూమి యొక్క ఆ నేల మీదనే ఉంది. It will not climb higher and higher in spiritual life. ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థానంలోనికి ఉన్నతముగా ఎగరలేదు. Suppose this wing is hatred for sin is there, ఒకవేళ ఈ పాపం విషయమైన ద్వేషం కూడా ఉంటే, but there's no love for righteousness. నీతి విషయమైన ప్రేమించడం లేకపోతే, And you may wonder, who are these people? ఈ ప్రజలు ఎవరు? There are so many ascetics in India, భారతదేశంలో చాలా మంది నాస్తికులు ఉన్నారు కదా, like Buddha and all these fellows. ఈ యొక్క బుద్ధ వీళ్ళంతా ఉన్నారు కదా. They hated sin, వారు పాపమును but ద్వేషిస్తారు, they had no idea for righteousness. అయితే నీతిని గురించిన అవగాహన వారికి లేదు. Understand, there are ascetics even in Himalayas. అర్థమైందా? హిమాలయాల్లో కూడా నాస్తికులు ఉన్నారు. They hate sin. వారు పాపమును They do not ద్వేషిస్తారు. want their hands to sin. They do not want their hands to sin. వారు పాపము కొరకై తమ చేతులను వాడరు. So they go and keep their hands there in the cold, and it gets frozen and finished. This hand is gone. వెళ్ళి తమ చేతులు అక్కడ ఉంచుతారు, అది మంచుతో కప్పబడేంతగా అట్లా ఉంచుతారు. They don't want to commit sin. పాపము చేయాలనుకోరు, They hate sin. ఆ పాపమును అయితే But there is no ద్వేషిస్తారు. love for righteousness. అయితే నీతి కొరకైన ప్రేమ వారికి లేదు. God has given you two good hands to do good works. దేవుడు సత్క్రియలు చేయడానికి రెండు చేతులను మనకిచ్చాడు. Therefore, people seeing the good works will glorify God. అంచేత నీలోని సత్క్రియలు చూచి దేవుని మహిమపరచాలని. So both these wings are very important. కాబట్టి ఈ రెండు రెక్కలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. Both these wings must be equally healthy, ఈ రెండు రెక్కలు కూడా సరి సమానంగా ఆరోగ్యకరంగా ఉండాలి, equally strong, సరి సమానంగా బలముగా ఉండాలి, proportionately strong. సరి సమానంగా బలముగా ఉండాలి. And then when you flutter, you will rise up higher and higher in the spiritual realm and holiness. అప్పుడు ఆ రెక్కలు కొడుతూ అలా ఎగురుతూ ఉంటే ఆత్మీయంగా పరిశుద్ధతలో ఉన్నతమైన స్థితిలోనికి రాగలం. So Joseph ran to be holy. కాబట్టి యోసేపు పరిశుద్ధుడిగా ఉండినట్లుగా పరిగెత్తాడు. Was it in vain? అది వ్యర్థంగా పోయిందా? God was watching him. దేవుడు అతన్ని చూస్తూ వచ్చాడు. Okay, my son, I know that you're running towards a prison, నా కుమారుడా, నీవు చెరసాల వైపుగా పరిగెడుతున్నావు నాకు తెలుసు, but my time will come అయితే నా సమయం వస్తుంది, when I will take you out of the prison ఆ తర్వాత నేను నిన్ను చెరసాలలో నుండి బయటికి to be తీసుకెళ్తాను, the prime minister of a big nation. గొప్ప జనాంగమునకు నేను నిన్ను ప్రధానమంత్రిగా చేస్తాను. Wherefore you will be able to look after your own people, ఆ తర్వాత నీవు నీ సొంత ప్రజలను చూసుకుంటావు, the nation of Israel. ఇజ్రాయేలు జనాంగమును You will be able to look after them. నీవు వారినందరినీ చూసుకోగలవు. Wherefore my son, the Lord Jesus Christ, can be born in that country, born among the nation. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ జనములో నుండి పుట్టినట్లుగా చేశాడు. So the people of God, the nation of Israel, was preserved in the land of Egypt for 430 years. కాబట్టి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు కష్టపెట్టబడ్డారు. Then they came out ఆ తర్వాత బయటికి వచ్చారు, to the promised land. వాగ్దాన దేశంలోకి వచ్చారు. Then was born the Savior of the world, ఆ తరువాత వారిలో నుండి ఈ లోక రక్షకుడు ఉదయించాడు, who went to the cross for you and for me. నీ నా కొరకై కలవరి సిలువకు వెళ్ళాడు, And wherefore you and I am saved. తద్వారా నీవు నేను రక్షించబడ్డాము. We are sitting here ఇక్కడ కూర్చొని ఉన్నాం because Joseph ran to be holy. ఎందుకంటే యోసేపు పరిశుద్ధుడిగా ఉండినట్లుగా పరిగెత్తాడు. And if you run to be holy today, నీ దినము నీవు పరిశుద్ధుడిగా ఉండినట్లుగా పరిగెడితే there's going to be a lot of chain reactions. ఎన్నో మార్పు చేర్పులు జరుగుతాయి. So many people's blessing is dependent on you. అనేక ప్రజల యొక్క ఆశీర్వాదం నీ మీద ఆధారపడి ఉంది. So may the Lord help you. ప్రభు మీకు సహాయం చేయను గాక. If you not given your heart to the Lord, నీవు ఇంకా నీ హృదయం ప్రభువుకి ఇవ్వకపోతే, alone can be your power and your strength to make you holy. ఆయన మాత్రమే నీకు పరిశుద్ధంగా జీవించడానికి శక్తిని బలముని ఇవ్వగలడు. And this is the day of salvation. నేడే రక్షణ దినము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. You have not given your heart to the Lord Jesus Christ. ఇంకా నీ హృదయమును ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీవు ఇవ్వనట్లయితే, You are still living in your sin. నీవు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావు.
You not even begin to run to be holy. నీవు ఇంకా పరిశుద్ధుడిగా ఉండునట్లుగా పరుగును ఆరంభించలేదు. Ask the Lord. ప్రభువుని అడుగు. Lord, forgive me. యేసు ప్రభువా నన్ను క్షమించండి. I want to run to be holy. నేను పరిశుద్ధతలో కొనసాగగోరుతున్నాను. I want to become a channel of blessing. నేను ఆశీర్వాదములకు ఒక మాధ్యమముగా కావాలనుకుంటున్నాను. I want to be blessed by you. నేను నీ ద్వారా ఆశీర్వదించబడాలనుకుంటున్నాను. Lord, forgive me all my sins. ప్రభువా నా యొక్క పాపములన్నీ క్షమించండి. I thank you for your love మీ ప్రేమను బట్టి మీకు వందనములు. that took you to the cross. అది మిమ్మల్ని కల్వరి సిలువకు తీసుకెళ్ళింది. You bore all my sins. మీరు నా పాపములన్నీ భరించారు. You knew every sin. మీరు ఏ పాపమును ఎరుగని వారు. My secret sins. నా రహస్య పాపములు. Even the latest secret sin that I committed. నేను ఇటీవల చేసినటువంటి పాపాన్ని కూడా మీరు ఎరుగుదురు. You know that sin, Lord. ఆ పాపం మీరు ఎరిగిన వారుగా ఉన్నారు. But you bore that sin also. ప్రభువా ఆ పాపాన్ని కూడా మీరు భరించారు. And you got punished for that. దాని కొరకై మీరు శిక్షించబడ్డారు. You were wounded for my sins. నా పాపముల కొరకై మీరు గాయపరచబడ్డారు. Bruised for my iniquities. నా యొక్క దోషముల విషయమై నలుగొట్టబడ్డారు. Lord, thank you. ప్రభువా కృతజ్ఞ వందనాలు. Thank you for suffering the punishment for my sins. నా పాప శిక్షను మీరు భరించినందుకై మీకు వందనములు. Thank you for dying for me on the cross. నా పక్షముగా శిలువలో మీరు మరణించినందుకు మీకు వందనములు. Thank you for shedding your blood. మీ అమూల్యమైన రక్తమును చిందించినందుకు వందనములు. Your precious blood for the forgiveness of my sins. నా పాప క్షమాపణ నిమిత్తమై ప్రశస్తమైన రక్తమును చిందించారు. And I praise thee, Lord, for rising again. Praise thee for rising again. ప్రభువా మీరు తిరిగి లేచినందుకు మీకు వందనములు. Lord Jesus, యేసు ప్రభువా forgive me. నన్ను క్షమించండి. Cleanse my heart with your blood. మీ ప్రశస్తమైన రక్తం చేత నా హృదయమును కడగండి. And come into my heart. నా హృదయంలోనికి రండి. I need you. నాకు మీరు కావాలి. I need you, Lord. ప్రభువా మీరు నాకు అవసరమైనారు. I want to run to be holy. ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండినట్లుగా I పరిగెత్తాలనుకుంటున్నాను. want to be a blessing to many. నేను అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండగోరుతున్నాను. Make me like Joseph. యోసేపు వలె జీవించాలనుకుంటున్నాను. Lord, give me hatred for sin. ప్రభువా పాపం విషయమై ద్వేషము నాకు Give కలుగజేయండి. me love for righteousness. నీతి పట్ల ప్రేమను దయచేయండి. Are you praying like that? నీవు అలాగూ ప్రార్థిస్తున్నావా? If you're praying, God is definitely hearing your prayer. ఒకవేళ నీవు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. This is one prayer that God is eager to hear from you. ఈ ప్రార్థన నీ నుండి దేవుడు వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. He's certainly hearing such prayer. నిశ్చయంగా అట్టి ప్రార్థనను దేవుడు వింటాడు. He certainly hears the prayer of one who wants to give up his sinful life. ఆయన నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నీవు ఆయనకు ప్రార్థించాలని కోరుతున్నాడు. Your life will change. నీ జీవితం మారిపోతుంది. He will change you. నీ యొక్క చెడుతనం మారిపోతుంది. ఆయనే మారుస్తాడు. He will make you a new person. ఆయన నిన్ను నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా చేస్తాడు. He will give you victory over sin every day. ప్రతి దినము కూడా పాపము మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. Tell your heart's desire to the Lord. నీ హృదయంలో ఉన్న ఆశ ప్రభుతో చెప్పు. He's hearing your prayer. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. Lord, have mercy upon me. యేసు ప్రభువా నన్ను కనికరించండి. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించండి. Lord, I want to be changed. ప్రభువా నేను మార్పు పొందాలనుకుంటున్నాను. I want to give up this sinful life. నేను ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. I want to forsake this sinful life. ఈ పాప జీవితాన్ని బొత్తిగా I విడిచిపెట్టాలనుకుంటున్నాను. want to be like Joseph. యోసేపు వలె I జీవించాలనుకుంటున్నాను. want to run to be holy. పరిశుద్ధునిగా ఉండుటకై పరిగెత్తాలనుకుంటున్నాను. Help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయండి. Cleanse me with your blood. మీ యొక్క రక్తము చేత నన్ను కడగండి. Come into my heart. నా హృదయంలోనికి రండి. Give me thy strength. మీ బలాన్ని నాకు అనుగ్రహించండి. Give me thy power. మీ యొక్క శక్తిని నాకు To అనుగ్రహించండి. overcome sin every moment of my life. నా జీవితంలో ప్రతి క్షణంలో పాపమును అధిగమించినట్లుగా నాకు సహాయం చేయండి. Are you praying? నీవు అలాగ ప్రార్థిస్తున్నావా? If you're praying, he's certainly hearing your prayer. నీవు అలా ప్రార్థిస్తున్నట్లయితే నిశ్చయంగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. And he has answered your prayer also. ఆయన నీ ప్రార్థనకు జవాబు కూడా ఇస్తూ ఉన్నాడు. Therefore, thank the Lord for hearing and answering your prayer. అంచేత నీ ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నందుకు వందనములు చెప్పు. Lord, thank you, Lord. యేసు ప్రభువా నన్ను మీ కృతజ్ఞతలు. Thank you for hearing my నా prayer. ప్రార్థన ఆలకించినందుకు వందనములు. Thank you for forgiving me my sin. నా పాపముల నుండి నన్ను క్షమించినందుకు మీకు వందనములు. Thank you for cleansing my heart with your precious blood. మీ యొక్క ప్రశస్తమైన రక్తంతో నా హృదయమును కడిగినందుకు వందనములు. Thank you for coming into my heart. నా హృదయంలోనికి వచ్చినందుకు వందనములు.
Thank you for changing my life. నా జీవితాన్ని మార్చినందుకు వందనములు. Thank you, Lord, for the strength that you are going to give me to run to be holy. పరిశుద్ధులుగా ఉండినట్లుగా పరిగెత్తుట కొరకైన బలమును మీరే నాకు దయచేస్తున్నందుకు వందనములు. Thank you, Lord, for the strength that you are going to give me to live a victorious life. విజయవంతమైన జీవితం జీవించడానికి కొరకైన శక్తిని మీరు నాకు ఇస్తున్నందుకై వందనములు. Thank you for going to make my life a blessing to many. నా జీవితం అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండునట్లుగా చేస్తున్నందుకే వందనములు. Thank you very much, Lord. ప్రభువా మీకు వందనములు. Thank you for your Calvary love. మీ యొక్క కల్వరి ప్రేమను బట్టి మీకు వందనములు. Thank you that thou art risen. ప్రభువా మీరు తిరిగి లేచారు అందుని బట్టి మీకు worship you, Lord. ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను. In Jesus name. యేసు ప్రభువారి నామములో. If you have prayed like that, నీవు అలాగ ప్రార్థిస్తున్నట్లయితే we would like to pray for you. మేము మీ కొరకై ప్రార్థించగోరుతున్నాం. We would like to pray along with you. మేము మీతో కలిసి ప్రార్థించాలనుకుంటున్నాం. Please raise your right hand. దయచేసి మీ కుడి హస్తమును ఎత్తి చూపించండి. When you raise your right hand, మీ కుడి హస్తమును ఎత్తి చూపించినప్పుడు a decision card will be given to you. తీర్మాన పత్రం మీకు ఇవ్వబడుతుంది. God bless you, brother. God bless you. సహోదరుడా దేవునికి స్తోత్రము. God bless you, sister. God bless you. Anybody else? సహోదరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? God bless you, sister, there at the back. వెనకనున్న సహోదరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Please keep your hand raised. మీ చెయ్యి ఎత్తే ఉంచండి. Keep praying in your heart. మీ హృదయంలో ప్రార్థిస్తూ రండి until the decision card comes. తీర్మాన పత్రం మీదకు వచ్చే వరకు కూడా. And there's a lower part of the decision card. తీర్మాన పత్రంలో కింది భాగం ఉంటుంది. You can write your name, your phone number, your address clearly. అక్కడ మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా రాయండి. And you can give it to us. ఆ తర్వాత మీరు మాకు ఇవ్వచ్చు. And on top you can see another prayer there. పై భాగంలో అక్కడ కొంత ప్రార్థన ఉంటుంది. You can pray very honestly as well as truthfully. మీరు యథార్థంగా వాస్తవంగా మీరు ప్రార్థించవచ్చు. Trying to understand it. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. There are some Bible verses also printed there. అక్కడ కొన్ని బైబిల్ వచనాలు కూడా ముద్రించబడ్డాయి. Open the Bible. బైబిల్ తెరవండి. Prayerfully ask the Lord to make you understand what the verse means. ప్రార్థనా పూర్వకంగా ఆ వచనాల యొక్క అర్థం ఏంటో నాకు తెలియజేయి ప్రభువా అని ప్రభువుని అడగండి. And submit to the word of God. దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు లోబర్చుకోనండి. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారి నామమున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రెండవ రోజు మొదటి బైబిల్ స్టడీలో మీరు మా సహాయ పొందకే మీ స్తోత్రాలు. ఈ విధంగా యేసేబోలే పరిశుద్ధంగా పరిగెత్తుటకు, పాపను విడిచి పారిపోవడానికి ఇష్టపడి తీర్మానం చేసుకున్న బిడ్డల కొరకే వందనములు. మా ప్రభా, వారి హృదయంలో మీరు నివసించి మీ కొరకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేకులకు చేయండి. వాక్యము దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటపత్తులో నుంచి పాట సంఖ్య 11 లేచినోడు పాడదాం. ఆ సమయంలో ఏదైనా మంచినీళ్ళు తాగాలనుకుంటే అట్లా వెళ్ళి రావచ్చు. అవసరమైతేనే వెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉండండి. పాట సంఖ్య 11. ఆ సమయంలో దయచేసి వెనక సైడ్ కొంచెం చేపలు వేయండి. చాలామంది వెనక బండల మీద కూర్చొని ఉన్నారు. బ్రదర్స్, ఎవరైనా సహోదరులు సహకరించి వెనక సైడ్ కొన్ని చేపలు వేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. పాట సంఖ్య 11.